దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూద్దాం. హెబ్రీలు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. హెబ్రీలు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మైక్లో ఎవరైనా చదివిన సహాయం చేయను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. చాలు చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ హెబ్రీ సంఘానికి రాస్తూ ఆయన ఏమంటాడంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. 4వ వచనం 3-4 కూడా చదువుతున్నాను. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఈ మాటలు యేసు ప్రభువును సూచిస్తూ ఆయన రాసినట్టుగా లేఖనాలు బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండినట్లుగా ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. నిజమే. ఎందుకంటే దేవుడు మోషేను నమ్మి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు నడిపించటానికి మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. సామాన్యంగా లోకంలో ఒక నమ్మకత్వంగా కలిగిన వ్యక్తిగా ఉండాలంటే మొదట అతని హృదయంలో మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలి. నిజమే. ఎందుకంటే ఇంకొక సాక్ష్యం కూడా దేవుడు మోషేను గురించి చెప్పింది ఏంటంటే, భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని ఉంది. భూమి మీదంట మిక్కిలి సాత్వికుడు. నిజమే. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పింది ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు స్వతంత్రించుకుంటారని వాక్యం చెప్తుంది. చూడండి, ఒకప్పుడు ముక్కోపుగా ఉన్న వ్యక్తే, కానీ దేవుడు అతన్ని దర్శించిన తర్వాత దేవుడు ఆయనతో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత తన హృదయంలో గొప్ప మార్పు. ఎలాంటి గొప్ప మార్పు అంటే, తనలో నిజంగా కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ వాళ్ళు నా దూడన చేసుకుని నాట్యం ఆడుతూ, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుండి తీసుకొచ్చి నీవే అంటూ వాళ్ళు నాట్యం ఆడుతున్న ఆ పరిస్థితుల్లో దేవుడు కొన్నిసార్లు కోపగించుకుని ఈ ప్రజలందరూ నేను చంపేస్తున్నాను అని, నీ వంశం నుండి నేను నీ యొక్క సంతానాన్ని బట్టి నేను ఆశీర్దిస్తానంటే మోషే అడ్డుపడి ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఒకవేళ ఈ ప్రజలు కనుక నువ్వు చంపేస్తే, అరణ్యంలో దేవుడు వాళ్ళని పోషించలేక వాళ్ళని చంపేశాడని, ఒకవేళ వాళ్ళ ప్రజలు నడిపించలేక ఆయన ఏదో ఇలాగ చేశాడని ప్రజలు అనుకుంటారు. అలా మీరు చేయొద్దయ్యా. వీళ్ళకి ఏదైనా నష్టమో జరిగిస్తే గనక, మీరు మా నర్సనం అనుకుంటే గనక మొదట నా పేరు జీవగ్రంథంలో నుండి తీసివేయని దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటాడు. చూడండి, దేవునికే కోపం వచ్చినప్పుడు కూడా ఈయనలో ఎంత సాత్వికము, ఎంత ఓర్పు ఉందంటే, అది కొన్నిసార్లు ఒక మనిషిలో ఎంత గొప్ప మార్పు వస్తుందా. దేవుడు ఒక వ్యక్తిని మార్చినప్పుడు ఆ వ్యక్తిలో ఎంత సాత్వికం అనేది వస్తుందా. అవునండి. కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా ఇదే మనం మిస్ అవుతూ ఉంటాం. దేవుని బిడ్డలుగా మనము కూడా దేవుడు అప్పగించిన మన కుటుంబాల్లో కూడా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దీర్ఘశాంతము, ఆత్మఫలము కలిగిన వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నేను చెప్పబోయే అంశాన్ని గురించి కూడా చెప్తున్నాను. మన క్రైస్తవ గృహాలు ఎలా ఉండాలి, క్రైస్తవ గృహము ఎలా ఉండాలి. నిజమే. ఎందుకంటే అది దేవుని యొద్ద మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో మాత్రమే మనం నేర్చుకుంటాం. గృహము అంటే ఇల్లు అనొచ్చు. మరి ఇంట్లో ఎవరెవరు ఉంటారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే చెప్పండి మనుషులు అన్నట్టుగానే ఇంట్లో ఎవరు ఉంటారో, కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భార్య, భర్తలు, పిల్లలు, ఒకవేళ వృద్ధులైన తల్లిదండ్రులు ఉండొచ్చు. ఇలాగ మన భారతదేశంలో యొక్క కుటుంబ వ్యవస్థ అనేది అది చాలామందికి కూడా నచ్చుతుంది. విదేశాల్లో అలా ఉండదు. సామాన్యంగా 18 సంవత్సరాలు వస్తే
ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఎక్కడైనా ఉండటారు, వాళ్ళు స్వతంత్రం వచ్చిన వాళ్ళగా, రెక్కలు వచ్చిన వాళ్ళగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి అది మన అదృష్టం అనుకోవాలో లేకపోతే మన దురదృష్టం అనుకోవాలో మనకు తెలియదు. కానీ 30 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా ఆడ పిల్లలు పుట్టినా మన ఇంట్లోనే తల్లిదండ్రులు కానీ వాళ్ళని ఎంతో పాపం ప్రేమతో చూసుకుంటూ ఉంటారు మన తల్లిదండ్రులు ఎక్కువగా. ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే, క్రీస్తును కలిగిన మన కుటుంబాలుగా మనం ఉండాలంటే మనము కూడా దేవుణ్ణి చూపించేవారు ఉండాలా. మరి క్రైస్తవ ఇల్లు అని గుర్తు ఎలా ఉంటుంది చెప్పండి? ఇది క్రైస్తవుల ఇల్లు అని ఎలా తెలుసు చెప్పండి? వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఒకవేళ క్యాలెండర్లు ఉండొచ్చేమో, కొంతమంది ఇంటి ముందు యేసుప్రభు ఫోటోలు కానీ వాక్యాలు కానీ ఇలాంటివి కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది క్రాస్ పెట్టుకుంటారు. మా ఇంటికి సంక్రాంతి టైంలో ఈ బోర ఉదుకుంటా గంగిరెడ్డి అతను వచ్చా ఉండేవాడు. ఆ వచ్చినప్పుడు పక్కింట్లో దగ్గరికి వచ్చేళ్ళకేమో అన్ని సినిమా పాటలు వేస్తూ ఉండేవాడు. మా ఇంటి తిన్నగా రాంగన్నాడు ఆడు, ఎన్ని తల్లచినా ఏది అడిగినా అంటూ పిప్పి పిప్పి అంట మొదలెట్టేవాడు. ఈడికి ఎవడు చెప్పాడురా? పక్కనేమో సినిమా పాటలు వేసి వస్తున్నాడు. మన ఇంటి తిన్నగా రాగానే ఏం పాడేస్తున్నాడు? ఎన్ని తలచినా ఏది అడిగినా అని పాటేస్తున్నాడు. నాకు అనుమానం వచ్చింది, ఈడేదో కనిపెట్టాడు ఇక్కడ ఏదో అని చూస్తుంటే మా డోర్ కట్టనికి కలంకరేది ఒకటి, జీసస్ క్రైస్ట్ బొమ్మ ఉండేది ఒకటి ఉండి అది ఉండేది అక్కడ. ఓహో, వీడన్నీ అబ్జర్వ్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ పరిసరాలను బట్టి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అన్ని జనులు అనుకోండి, వాళ్ళ ఇళ్ళ ముందు ఏదో తులసి మొక్క ఇలాంటి కుండి కట్టుకును ఇలాంటి కొన్ని ఉంటాయి రకరకాలుగా. వాళ్ళకున్న మరి కొంతమంది ఉంటారు, ఇది ఇంటి ముందు గుమ్మడికాయ ఉందనుకోండి, తోటి అది దీనిలో ఉట్టులో ఎలాడేస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఆ ఎర్ర పట్టిక అనేది ఎర్రగుడ్లు కట్టేసి కొంతమంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఇంకా దానికి తోడు మళ్ళీ కొంత కలబంద మొక్క కూడా అది కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది మా ఇంటికి ఏదో దిష్టి తగిలిపోద్దని ఒక బేతాళ బొమ్మ ఏదో మళ్ళీ అది కూడా తగిలిచ్చేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇది క్రైస్తవేతర్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. అలాగే ఒక క్రీస్తును కలిగిన కుటుంబముకి క్రీస్తు లేని కుటుంబానికి తేడా ఎక్కడ తెలుస్తుందంటే, అక్కడున్న వాతావరణం బట్టి ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి ఎవరైనా ఇట్టే అర్థం చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఎందుకంటే ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి అనేది అపోస్తలుడైన పౌలు గారు తీతుకు పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. ఒక్క వాక్య భాగం మీకు చూపిస్తాను చూడండి. 2వ అధ్యాయము తీతుకు పత్రిక 3 నుంచి 6 వచనాల దాకా చదివితే ఒక కుటుంబంలో క్రైస్తవ కుటుంబంలో ఎలా ఉండాలో కూడా పౌలు గారు తీతుతో చెప్తున్నాడు ఈ మాటలు. అలాగుననే వృద్ధ స్త్రీలు, చూడండి 2వ అధ్యాయం 3వ వచనం తీతుకు రాయబడిన పత్రికలో, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు వారై ఉండవలనయు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలనని బోధించుము. అటువలిని స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కుటుంబం అన్నాక వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు కూడా కుటుంబంలో ఉంటూ ఉంటారు. అలాగే ఈ కుటుంబంలో వృద్ధులైన వాళ్ళు ఎలా ఉండాలో ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగిలిన మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలని బోధించుము. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు వృద్ధులు ఎలా ఉండాలంట? కొండెగత్తులను అన్నాడు. కొండెగత్తులు అంటే ఏంటి? పోట్లాట్లో అబ్బాయి మీ ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఇక అబ్బాయి రాగానే ఏం చెప్తారు? కంప్లైంట్లు కొన్నిసార్లు. ఇది నువ్వు వెళ్ళటమే ఫోన్లోనే ఉంటుందిరా. మరి ఆ ఫోన్లో ఏమో కానీ అసలుకి పద్దాక ఎప్పుడు చూసినా మరి ఏం మాట్లాడుతుందో ఏంటో అసలుకి అర్థం కావట్లా. ఈ ఫోన్ వచ్చుకుని పద్దాక ఆ చెట్లమ్మడి తిరుగుతుంది. ఈడు చూసావా, ఈడు ఎంతసేపు కొంపలమ్మడి తిరిగి వస్తున్నాడు ఈడెళ్ళి.
ఇవాళీడు తాడి చెట్టు ఎక్కొచ్చాడంట, నాకు ఇప్పుడు ఎవరో చెప్పారు. ఇక అన్నీ ఎక్కడికక్కడ ఎన్ని కూడా సీసీటీవీలు అవసరంలా. ముసలోళ్ళు ఇంట్లో ఉంటే కనుక ఆ ఇంట్లో సీసీటీవీలు అవసరంలా. ఆ ఇంటికి ఎవరు వచ్చారు, ఒకవేళ ఎవరు వెళ్ళారు, వాళ్ళింటికే కాదు ఇంకా ఇంటి పక్క వాళ్ళు కూడా ఎవరు వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళు ఎవరంట, వాళ్ళకి ఎంతమంది పిల్లలంట, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కు వచ్చేస్తారు. ఎలా ఉండాలి అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాశక్తులై ఉండక. అంటే ఏంటి? అసలు కూడా తాగుతారా? తాగుతున్నారు కూడా. మొన్న ఒక ఆమెను అడిగా నేను, అమ్మా మానేసావా అన్న. మానేశానయ్యా, దేవుని స్తోత్రం. అంటే నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎవరెవరు కొంచెం మధ్య మధ్యలో సుట్టేస్తున్నారు, కొంచెం మధ్య మధ్యలో అప్పుడప్పుడు లాగి కైని పెడుతున్నారు, ఏదైనా డీజే ప్రోగ్రాం ఉన్నప్పుడు మధ్య మధ్యలో సొక్కేస్తున్న వాళ్ళు, ఈ ఇన్ఫర్మేషన్ నాకు వస్తూ ఉంటుంది కొంచెం అట్టట. అలాగూ కొన్నిసార్లు కొంతమంది గురించి తెలిసినప్పుడు, అయ్యో ఈ కుటుంబంలో ఇలాంటి ఉండటం వల్ల ఒక్క వ్యక్తి గనక చెడ్డ పని చేయటం వల్ల దాని నష్టం ఏంటి తెలుసా? కుటుంబం అంతా కూడా నిజమే. ఎంతో విలువగా బ్రతికినట్లుగా ఉండొచ్చు, నిజమే. ఎంతో గొప్పవాళ్ళుగా ఎన్నో మాటలు చెప్పొచ్చు. కానీ ఒక నాయకుడు కుటుంబంలో ఒక యవనస్తుడు చేసిన పొరపాటును బట్టి ఆ యవనస్తుడు బట్టి ఆ కుటుంబం ఏమైపోతుందంటే ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఒక రాజకీయ నాయకులుగా ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా ఒక దైవజనుడి కుటుంబంలో ఉండొచ్చు. ఏ కుటుంబంలో ఉన్నా ఒక్కరి యొక్క చెడు ప్రవర్తన బట్టి ఆ ఇంటికి ఏమొస్తుంది తెలుసా? చెడ్డ పేరు వస్తుంది. మంచి పేరు సంపాదించుకుంటూ చాలా కష్టం. చెడ్డ పేరు రావటానికి ఒక్క నిమిషం పట్టదు. అందుకనే దాని కొరకు మనము ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. నీ భక్తిలో నీవు సాధకము చేసుకుంటే తప్ప నువ్వు నిలబడలేవు. ఈరోజు నా కుటుంబ వ్యవస్థలో మనం ఎలా ఉండాలో పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ? మద్యపానాసక్తులు ఉండక ప్రవర్తన యందు భయభక్తుల వారై ఉండవలనయు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడాలంట. ఏంటంట? దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు ఏం చేయాలంట? భర్తలకి లోబడి ఉండాలి. నిజమే. ఎందుకంటే సామాన్యంగా ఎక్కడ చూసినా మన భారతదేశంలో సంఘాల్లో స్త్రీలే ఎక్కువ వస్తారు. ప్రార్థన అన్నా, మీటింగ్ అన్నా, ప్రత్యేకమైన కూటం అన్నా, యేసు ప్రభు యొక్క సంబంధించిన ఏ కూటం జరిగినా ఎక్కువగా మెజారిటీ ఎవరు ఉంటుందండి? స్త్రీలదే ఉంటుంది కదా. పురుషులు చాలా వరకు తక్కువగా వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి చాలా బిజీ పనులు ఉంటాయి కాబట్టి. స్త్రీలు మాత్రమే వాళ్ళు ఖాళీగా ఉంటారన్న ఉద్దేశంతో స్త్రీలు మాత్రమే వాళ్ళు ఎక్కువగా పాలు పంపులు పొందుతారు. ప్రార్థన చేయమనంగానే మగవాళ్ళ కన్నా కొంచెం ఆడవాళ్ళే తొందరగా ప్రార్థన చేస్తారు. పరిచర్య చేయాలన్నా కూడా స్త్రీలే ముందు ఉండి నేను పరిచర్య చేయడానికి ముందుకు వెళ్తారు, అన్నిట్లో ముందుంటారు. కానీ యవన స్త్రీలు గనక వాళ్ళ యొక్క యవన కాలములో గనక దేవుని మందిరానికి వస్తూ దేవుని యొక్క సాక్ష్యమును కలిగి లేకోకుండా సాక్ష్యాన్ని గనక కోల్పోయితే ఏం జరుగుతుందంటండి? దేవుని వాక్యం అంటే దూషింపబడుతుంది. వాక్యం అంటే ఎవరు? దేవుడే. దేవుని నామానికి దూషణ కలుగుతుంది. ఈరోజున కుటుంబ వ్యవస్థలో ఎలాగుండాలి? ఒక భర్తకు భార్య లోబడి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఏమన్నా ఇంకా చూద్దాం ఇక్కడ. ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారిని ఉండవల్లని వారికి బోధించు అంటున్నాడు. అంటే ఇంట్లో కాలు ఇంట్లో ఉండాలి, కొంచెం అటు ఇటు తిరగకూడదు. కొంతమందికి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కొంతమంది. ఒకటి, మనం ఎప్పుడు కూడా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలా. నీ బిడ్డల కొరకు ప్రార్థించాలి. అందుకని వాక్యం జ్ఞానము గల స్త్రీ ఏం చేస్తుందంటండి? తన ఇల్లు కట్టుకుంటుందంటండి. నిజమే. అన్ని ఆడవాళ్ళకి చెప్తున్నారు, మగవాళ్ళు చెప్పరేంటి అనుకుంటున్నారు కదా. పౌలు గారు అది కూడా చెప్పాడు. రండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము
28వ వచనం కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఏం చెప్తానంటే తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకున్నట్టే. ఏమన్నాడు ఇక్కడ? అటువలేనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ఏం చేయాలంటండి? ప్రేమించాలి. అంటే ఒక కుటుంబంలో భర్తగా తను ఏదైతే ప్రేమిస్తున్నాడో అలాగే తన బిడ్డల విషయంలో కానీ తన భార్య విషయంలో కానీ అలాంటి ప్రేమనే చూపించాలి. కొంతమంది ఉంటారు, వచ్చేటప్పుడు వాళ్ళు తినేసి వచ్చేస్తారు కానీ వీళ్ళు తిన్నారా లేదా అడగరు కొంతమంది. అది నాకు తెలిసినంత వరకు తల్లులకు అలా ఉండదు ఎక్కువగా. వాళ్ళు ఏదైనా తిందామన్నా పిల్లోడుకు తింటాడులే అని చెప్పి. ఎందుకంటే నేను కొన్నిసార్లు ఇలాగో ప్రార్థనా కూటాలు జరుగుతుంటే పిల్లలేమో రాకుండా తల్లులే వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి పాపం ఏదన్నా ప్యాకెట్ ఇచ్చారనుకోండి, బూందీ కానీ లడ్డు కానీ, ఈ నోట్లో కొంచెం కూడా పెట్టరు వాళ్ళు. ఎందుకు పెట్టరు? తల్లులు ఎవరు గుర్తొస్తారు వాళ్ళకి? పిల్లలు గుర్తొస్తారు. ఏదో కాకులకే ఉన్నాయి కదండి, కొంచెం ఏదైనా కాకి ఆహారం దొరుకుతుందంటే అది ఒకటే తింటది. ఎప్పుడన్నా మీరు చూసారా? ఊరంతా పిలుస్తుంది, కావు కావు అని అన్ని పిలుస్తుంది అది. మరి ఆకాశ పక్షులే అలాగో అన్ని పిలుచుకుని వాళ్ళ పిల్లలు పెట్టుకుంటున్నప్పుడు ఒక తల్లిగా ఎలా ఉంటుంది తెలుసా వాళ్ళకి? నిజమే. ఎందుకంటే ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే తను తిందామనుకున్నా తనకు తినబుద్ధి కాదు. నిజమే. పురుషులు కూడా అలాగే ప్రేమిస్తారు కానీ ఎక్కడో కొన్ని కేసులు అలా ఉంటాయి చూడండి. అందుకని మనం ఎప్పుడు కూడా నీ సొంత శరీరం వల్లే నీ భార్యను కూడా ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. నీవు ఎలాగైతే నువ్వు ఉండాలనుకుంటున్నావో అన్ని విషయాల్లో కూడా ఈ కుటుంబ వ్యవస్థలో మనం ఎప్పుడు కూడా నీ కుటుంబం విషయంలో ఒక జ్ఞానం కలిగి శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే పని చేసుకుని వచ్చేటప్పుడు ఒక క్వార్టర్ వేసుకుని కామ్గా వచ్చేస్తారు. వీడు చాలన్నట్టుగా మళ్ళీ ఇంకొకటి కూడా మళ్ళీ అవసరమైతే వాళ్ళు కలిపి అందరూ కూడా సిట్టింగ్ వేసుకుని కొంతమంది వాళ్ళు అవసరమైతే 1000 రూపాయలైనా ఖర్చు పెట్టేస్తారు. అక్కడికి వచ్చిన డబ్బులన్నీ పాడు చేసుకుంటారు. ఈరోజు నా ఇంటికాడ నా పిల్లలు ఉన్నారే, పిల్లల కనీసం కొంచెం నేను ఎప్పటి నుంచో పోయిన వారం కూడా చికెన్ తీసుకెళ్ళలేదు, ఈ వారం కొంచెం చికెన్ తీసుకెళ్తే బాగుండేది కదా అని వాళ్ళకి ఏదైనా పిల్లల కోసం కష్టపడి వాళ్ళకి ఏదైనా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి తప్ప వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఈ రోజున కుటుంబ బాధ్యతలు లేని వాళ్ళు చాలామంది ఈ రోజు కనపడుతున్నారు. నిజమే. బాధ్యత లేని వాళ్ళు భార్య ఉండగా ఇంకొక వాళ్ళతో ఇలాంటి సెకండ్ ఫ్యామిలీ వ్యవహారాలు నడిపిస్తూ కుటుంబంలో ఆలనా పాలన చూడుకోకుండా బయట వాళ్ళకే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఈ రోజులు చాలామంది ఉంటున్నారు. రోజులు వివాహం చేసుకున్నది ఎందుకు? నీవు ఈ రోజున భార్య భర్తల మధ్య ఉండవలసిన నమ్మకత్వం, నీ ఫోన్ వచ్చిందంటే ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేసేటట్టుగా అలాంటి స్వతంత్రం అనేది ఇంట్లో ఉండాలి. ఇవాళ పిల్లల కానించి పెద్దోళ్ళ దాకా ఎవరి కాళ్ళకే పాస్వర్డ్లు పెట్టేసుకుని నా ఫోన్ ఎవరు ఓపెన్ చేయకూడదు అనుకున్నట్టుగానే ఇవాళ గజిబిజిగా పెట్టుకుంటున్నారు ఆ పాస్వర్డ్లు కూడా. ఇవాళ నిజమే. ఎవరి కాళ్ళకే పర్సనల్స్, ఎవరి కాళ్ళకే సీక్రెట్లు. ఒకటి మనం గమనించాలా, నువ్వెన్ని పాస్వర్డ్లు పెట్టినా నువ్వెన్ని చాటింగ్లు చేసినా మనందరిది కూడా ప్రభుత్వం వాళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారన్న సంగతి మనం మర్చిపోకూడదు. గవర్నమెంట్ ప్రతి ఒక్కరిది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. నువ్వు వాట్సాప్ అనే చాటింగ్ చేస్తున్న ప్రతి ఒక్క ఏదైనా సరే, ఏ యాప్ అయినా సరే ప్రభుత్వ వారి కనసన్నలోనే ఉంటుంది. ఈ రోజున ఎవ్వరూ కూడా ఎక్కడికి తప్పుకోలేరు. ఈ రోజున చాలామంది అనుకోవచ్చు, నేనేదో వాళ్ళని మోసం చేశాను కదా, వీళ్ళని మోసం చేశాను కదా అని. ఈ రోజున ఎవడు కూడా తప్పుకునేవాడు చాలా, ఏదో పూర్వకాలం ఆ పిచ్చకాలంలో ఎవడో తప్పుకుని తిరిగారేమో కానీ ఇప్పటికీ ఎవడు కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, అర్థమైందా, ఏదన్నా కొంచెం రాజకీయ నాయకులు ఉంటే 1 రోజు 2 రోజులు ఆలస్యంగా జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఇవాళ ఎలా ఉంది తెలుసా? పేదోడు కనుక ఏదన్నా పొరపాటు చేశానుకో ముందు వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడుతున్నారు. ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? తలకాయ ఎత్తుకోలేక, అయ్యో వీడు ఇలాంటి పని చేస్తాడేంటి,
వీడికి తల్లిదండ్రులు లేరు కదా, నేను ఇంత జాగ్రత్తగా వీళ్ళు అలారం ముద్దుగా పెంచుతా, ఇంత భయంకరంగా తయారాడు ఏంటి అని చెప్పేసి తల్లిదండ్రులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొంతమంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది బిడ్డలను చూసి సంతోషించాలో తెలియదు, బిడ్డలను బట్టి ఏడవాలో కూడా కొన్ని కుటుంబాలు అర్థం కావట్లేదు. ఒక క్రైస్తవ కుటుంబం అనేది ఎలా ఉండాలి? ఈ రోజున మీకు 5 మాటలు చెప్తాను. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి వాటిని వివరించే ముందు వాటిని చెప్తాను. 1, రక్షణ పొందిన గృహంగా మనం ఉండాలంట. 2, ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలంట. 3, ఆశీర్వాదం పొందిన గృహంగా ఉండాలి. అలాగే మాదిరికరమైన గృహంగా ఉండాలి. తీర్మానం చేసుకున్న గృహంగా ఉండాలి. ఏం చెప్పాను? రక్షణ పొందిన గృహము, ఆతిథ్యము చేయి గృహము, ఆశీర్వాదం పొందిన గృహము, మాదిరికరమైన గృహము, తీర్మానం చేసుకున్న గృహము. సరే, రక్షణ పొందిన గృహము అనేది ఎలా ఉంటుంది? రక్షణ అంటే ఏంటి? ఇంతకీ ఇక్కడ మార్కెట్లో దొరికేదా? రక్షణ అనేది దేవుడు ఇచ్చితంగా ఇచ్చినదే. ఒక వ్యక్తి పాపస్థితి నుండి, ప్రాచీన స్వభావం నుంచి పాప క్షమాపణ పొందిన వ్యక్తికి దేవుడు అనుగ్రహించే కృప. అందుకని మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు అన్నాడు. అందుకని మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా ఏం చేస్తాడు? ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అవును, అందుకనే నీ ఇంటి వారి కొరకు ఏం చేశాడు నోవాహు? రండి ఒకసారి హెబ్రీ పత్రికలోకి రండి. 11వ అధ్యాయం 7వ వచనం చదువునాను ఒకసారి. తన ఇంటి వారి కొరకు ఏం చేశాడు అతను? హెబ్రీ పత్రిక విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఏం చేసుకున్నాడండి? ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. ఎవరి కోసం? తన ఇంటి వారి రక్షణ కొరకు. అవునండి, ఈ రోజున నీ కుటుంబమును రక్షించబడిన కుటుంబంలో ఉన్నప్పుడు ఏ క్షణము ఎలా ఉండదో పరిస్థితులు అర్థం కావట్లా. ఈ మధ్య కొంతమంది వాతావరణ శాస్త్ర నిపుణులు కూడా చెప్తున్నారు, ఈ బంగాళాఖాతం మీద 3000 కిలోమీటర్లు పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పు రాకాసి మేఘం అనేది రెడీగా ఉందంట. ఎన్ని కిలోమీటర్లు అంట? 3000 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్లు వెడల్పు. అంటే చూడండి, మన దేశంలో ఇంచుమించు ఒక సగం పైన ప్రాంతం అంతా కూడా ఏమవుతుంది తెలుసా? అది చీకటి అగాధం వలె కారు మేఘం అనేది రాబోతుందని న్యూస్ చెప్తున్నారు. అవును, అది వచ్చినప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో, ఆ వర్షానికి ప్రాజెక్టులు కూడా నిలబడతాయో నిలబడలేవో, పరిస్థితులు తారుమారు అయిపోతాయని చెప్తూ శాస్త్రవేత్తలు దాని గురించి హెచ్చరిస్తూ ఉన్నారు. అవునండి, ఈ రోజున సువార్త ఎంతో వ్యాపించబడుతున్న ఈ దినాల్లో గల్లీకి కూడా అనేక దేవుని మందిరాలు ఈ రోజున మరి ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే ఎక్కడ చూసినా దేవుని యొక్క క్రీస్తు సువార్త సభలంటూ అనేకమైన దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు తన సేవకులను పంపిస్తున్న ఈ దినాల్లో ఎంతమంది తన ఇంటి వారి కొరకు రక్షణను సిద్ధపరచుని కుటుంబాలుగా ఉంటున్నాయి. ఈ రోజున దేవుని వాక్యం వినబడుతున్న ఈ దినాల్లో రక్షణ పొందిన గృహంగా మన గృహం ఉంటుందా? ఈ రోజున చూద్దాములే చేద్దాములే అనుకుంటూ క్రైస్తవులు సహితము ఎంతో కాలం నుంచి దేవుని వాక్యం వింటున్న కుటుంబాల్లో కూడా, బాండ్ క్రిస్టియన్స్గా ఉంటున్న కుటుంబాల్లో కూడా రక్షణ పొందని కుటుంబాలు, బాప్తిస్మం తీసుకోలేని కుటుంబాలు, బల్ల ఆరాధనలో పాల్గొలేని కుటుంబాలు నేటికి లేవా? ఇన్ని కుటుంబాలు ఈ రోజున, ఎందుకంటే విడవబోట బహుఘోరం అని దేవుని వాక్యం చెప్తుంది. అయినా నా చిన్నప్పటి నుంచి వింటున్నాలేండి, రాకడంటున్నారు కానీ ఇంకెప్పుడు అక్కడ రావట్లేదులేండి అంటూ చాలామంది కూడా సోకాల్డ్ క్రిస్టియన్స్గా ఉంటున్న వారు సహితము ఈ రోజున రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న చాలా కుటుంబాలు ఉంటున్నాయి ఈ రోజున. అవునండి,
మరి ఎలాగుండాలి, రక్షణ ఎలా పొందాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఇంకొక చోట చెప్పాడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చదివినాను ఒకసారి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం చదివితే ఇక్కడ ఏం చెబుతుంది? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. నీవును నీ ఇంటి వారును కూడా ఏం చేస్తారు? ఎవరెందు విశ్వాసం ఉంచాలా? యేసు ప్రభు యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. ఆ రక్షణ పొందాలంటే నీలో మొదట విశ్వాసం ఎలా ఉండాలి? దేవుడు నన్ను క్షమించగలిగిన దేవుడని, నా పాపముల విషయమే పశ్చాత్తాపడితే, నేను సరి చేసుకుంటే, నా బ్రతుకుని మార్చుకుంటే నా కుటుంబాన్ని ప్రభు రక్షిస్తాడని నువ్వు మీదట విశ్వసించే వ్యక్తిగా నీవు ఉండాలా? పుడతా అందరం మన పరిశుద్ధులమేం పుట్ల. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారుగానే ఉంటున్నారు. కాలక్రమేణా పరిస్థితులను బట్టి ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం లేదు అని ఏడిచాం. అలాగే జీవనం లేనప్పుడు కొన్నోసార్లు కూడా జీవనం లేదు ప్రభువా, నాకు కొంచెం అప్పులు తీర్చాయా అని ఏడ్చిన వాళ్ళు చాలా ఉన్నాం. మరి దేవుని కృపను బట్టి మన స్థితిగతులు మార్చిన తర్వాత ఎంతవరకు మనం రక్షణ కొనసాగించుకోగలుగుతున్నాం? ఇంకా మన బిడ్డలు రక్షణ పొందుకోకుండా, భర్తల మారు మనసు పొందుకోకుండా ఇంకా చాలామంది ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తున్న కుటుంబాలు ఎన్ని ఉండట్లే ఈ రోజున. యేసు ప్రభువులో నీకు విశ్వాసం ఉంటే నువ్వు నిజంగా నీ హృదయాన్ని సరి చేసుకుంటావు, నువ్వు మార్చుకుంటావు. దైవజనుడి దగ్గరికి వచ్చి అంటావు, అయ్యా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? ఒక పోలీస్ అధికారి అడిగిని పేతురు గారిని అడుగుతున్నాడు కదా చెరసాల్లో, అయ్యలారా ఏమన్నాడు? అయ్యలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలయ్యా? నిజమేనండి. చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు శీలలో వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నా వాళ్ళు ఎంతగా దేవుని స్తుతించారు. వాళ్ళ హృదయమంతుడితో కూడా వాళ్ళు నిజంగా దేవుని ఎంతగా ప్రేమించారో తెలుసా? దేవుడు కోపను బట్టి మధ్యరాత్రుల వేళ పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని కనపరుస్తున్నప్పుడు, నిజంగా ఆ భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు చెరసాల పునాదులన్నీ వణిగిపోవటం, చెరసాల పునాదులు మొత్తం వణిగిపోవడం అది కాదు, ఖైదీలు అక్కడున్న వాళ్ళు బంధకాలన్నీ ఊడిపోయినాయండి. అవునండి. కానీ ఒక్కళ్ళన్నా పారిపోయారా? చెరసాల అధికారి అన్నాడు వచ్చి, అయ్యా హాని చేసుకోబోతుంటే నువ్వేమాత్రం హాని చేసుకోవద్దని పేతురు చెప్తున్నాడు. అవునండి. నువ్వు ఎంత మాత్రం హాని చేసుకోవద్దు, మేమెవరూ ఎక్కడికి వెళ్ళలేదు, అందరం మేము ఇక్కడే ఉన్నాము. అవునండి. ఆ వ్యక్తి నిజంగా ఆశ్చర్యపోయాడు. వాళ్ళ దగ్గరికి మళ్ళా పిలిచి వాళ్ళందరూ కూడా ఈ చెరసాలలో ఉన్న ఈ పౌలు శీలను తీసుకెళ్ళి వాళ్ళ గాయాలన్నీ కడిగి వాళ్ళ నిజంగా పరిచర్య చేసి వాళ్ళకి ఆహారం ఇచ్చి, మీలో ఎంత మార్పు అయ్యా, ఎంత గొప్ప మార్పు, మిమ్మల్ని ఎవరు మార్చారయ్యా? ఇన్ని బాధల్లో కూడా దేవుని స్తుతిస్తున్నారా? ఈ చేతులతో మిమ్మల్ని ఎన్ని కొట్టేమయ్యా? కాళ్ళకు బొండలు వేసి అసలుకి చిత్రహింసలు మిమ్మల్ని పెడితే మీరు దేవుని ఎలా స్తుతించగలిగారు, ఎలా పాడగలిగారు, ఎలా దేవుని మహింపరచగలిగారు? మీలో ఎలాంటి మార్పు ఎవరు ఇవ్వగలిగారా ఇదంతా? అవునండి. ఒక చెరసాల అధికారి యొక్క కుటుంబము రక్షణ పొందటానికి దేవుడు అతని హృదయాన్ని కూడా తెరిచాడు. అవునండి. దేవుడు ఒక వ్యక్తి హృదయము తెరిచినప్పుడు ఎవడు ఆగగలడు? అలాంటి బండ హృదయము, రాతి హృదయము, కఠినమైన హృదయం పోలీసు వాళ్ళకి భయంకరంగా వాళ్ళు కొట్టే చిత్రహింస మామూలుగా ఉండవు. అలాంటి రాతి గుండెను కూడా మాంసం గుండగా మార్చగలిగిన వాళ్ళు ఎవరు తెలుసా? మనం ఆరాధించున్న యేసయ్య మాత్రమేనండి. అవునండి. ఒక వ్యక్తి యొక్క ఆ యొక్క స్వభావాన్ని మార్చగలిగింది యేసు ప్రభువేనండి. రక్షణ పొందిన కుటుంబంలో ఉండే ఒక గుణం ఏంటో తెలుసా? ప్రేమ. ఏంటది? ప్రేమ. అప్పటి వరకు ఎంత నోటికి బూతులు వచ్చే మనిషి అయినా సరే, ఆ నోటికి దేవుడు స్వాధీనపరుచుకున్నప్పుడు నువ్వు మాట్లాడాలని ఆ నోటి కొంట మాటలు రాలేవు. అవునండి. ఒక వ్యక్తి యొక్క హృదయం డబ్బు 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 అంటున్నా ఈ జక్కేసు ఎక్కడ లోకా సువార్తలో రండి ఒకసారి 19వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు కూడా ఒక మాట చెప్తారు. అక్కడ
లూకాసు వార్త 19:9 ఒకసారి చదువు. 8-9 చదువు. అక్కడ జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ఎప్పుడు వచ్చిందంటే బ్రతుకు మార్చుకుంటాక తను ఇష్టపడినప్పుడు, తన హృదయాన్ని సరి చేసుకుంటాక తను ఇష్టపడినప్పుడు. అయ్యా, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా చేసి వాళ్ళు నేను 4 గంటలు ఇస్తానయ్యా, ఈ డబ్బు వల్ల నేనేదో సంతోషం ఉంటుంది అనుకున్నా కానీ నాకు నెమ్మది లేదయ్యా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. తన హృదయంలో వచ్చిన మార్పును బట్టి ప్రభు అంటున్నారు, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చిందండి. ఒక కుటుంబాన్ని వాళ్ళందరూ ఏమనుకోండి తెలుసా, ఈ జక్కని చూసి పాపి అయిన మనుషుని దగ్గరికి బస చేయటానికి ఈయన వెళతానని అంటాడు. ఎవరు మార్చారు? నీవు సెలవీయగా కలుగనిదేముంది, పంపగా నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా, కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా. అవునండి, ఆయన మాత్రమే సరిచేయగలిగిన వ్యక్తిని, ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడేనండి. ఒక కుటుంబం మారటం అంటే చాలా కష్టం అండి. ఒక రైలు బండి ఇంజిను వెళితేనే మిగతా పెట్లు కూడా ఫాలో మీ అంటే వెళ్తాయి. ఇంజిన్ ఆగిపోతే పెట్లు కూడా ఆగిపోతాయి. మరి మన ఇంటికి ఇంజిన్ ఎవరు అండి? పురుషుడు, కుటుంబానికి శిరస్సు. అవునండి, వీళ్ళు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ప్రభుత్వం వాళ్ళు మగవాళ్ళకి ఏమీ అవ్వట్లా. నిజమే, ఏ పథకం పెట్టినా ఆడవాళ్ళకే పెడుతున్నారు. మగవాళ్ళకి ఒక్కళ్ళు పెట్టిన వాళ్ళు అందరూ చెప్పండి. మీరు బస్సు ఎక్కినా చెప్పండి, నాన్నకు దీవినా అమ్మకు దీవినా? తల్లికి వందనమే, నాన్నకు వందనం లేదు. నాన్న నమ్మట్లా. ఒరే హెడ్ నేనేరా అని అడిగినా, నువ్వు హెడ్ అయినా నేను నమ్మను అన్నా. ఈరోజు నా కుటుంబాల్లో కూడా పేరు చెప్పుకుంటాకి శిరస్సు, నేనే హెడ్ అని చెప్పుకుంటున్నారు. కానీ
నడిపించే నాయకత్వాలు ఉన్నట్లు ఆ కుటుంబాల్లో. పిల్లల తండ్రిని చూసి ఏం నేర్చుకోవాలి? నువ్వు మానితే నేను మానతానంటున్నారు, నువ్వు చర్చికి వస్తే నేను చర్చికి వస్తానంటున్నారు. ఈ రోజున చాలామంది కూడా వాళ్ళకి అర్థం కాదు ఏంటి తెలుసా, ఆయన చర్చికి రాడు మాత్రం నువ్వు చర్చికి వెళ్ళవేంటారు అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి మన ఊర్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈయన చర్చికి వెళ్ళరు. ఏమంటారు? చర్చికి వెళ్ళవేంటి, టైం అవ్వట్లేదా, తొందరగా వెళ్ళు అంటారు. వీడి మనసులో అనలేక, ఎందుకంటే అలా గోపమే కొడతాడో అని, నువ్వు మాత్రం రావు కానీ మమ్మల్ని మాత్రం వెళ్ళమంటావా? అంతరంగంలో తెలుసు వాళ్ళకి, నా పిల్లలు చర్చికి వెళ్తే బాగుపడతారని. దైవ వాక్యం వింటే, దేవుని సేవకుల యొక్క కనుసన్నలు నా బిడ్డలో ఉంటే నా బిడ్డలు బాగుపడతారని అంతరంగంలో వాళ్ళకి తెలుసు. కానీ అంతరంగంలో జయము పొందలేక, అంతరంగంలో అపవాది చేత వాళ్ళు పీడించబడుతున్నారని గ్రహింపు లేకోకుండా నేను వచ్చే టైంకి వస్తాననుకుంటారు, కానీ వాళ్ళు వచ్చే టైం ఉంటుందో లేదో వాళ్ళకే అర్థం కాదు. ఈరోజు నా కుటుంబాన్ని నడిపించే నాయకుడు నీ కుటుంబానికి రక్షణ సంపాదించేవాడిగా ఉండాలి. అందుకే నోవాహు తన ఇంటి వారి కొరకు ఏం చేశాడంటే రక్షణ ఓడను సిద్ధపరచుకున్నాడు. ఈరోజు నా కుటుంబ యజమానిగా నీవు నేను కూడా మన కుటుంబానికి రక్షణ పొందిన గృహంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, ఆతిథ్యము చేయు గృహము. ఆశ్రయము లేదా ఆతిథ్యము చేయు గృహము అంటే మన కుటుంబాల్లో కూడా ఎలా ఉండాలంటే ఆతిథ్యము చేసే కుటుంబాలుగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల్లో స్వార్థం ఎక్కువ ఉంటుంది. కనుక ఒక మానేవాడు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, అంతా ఇది వన్ వే ట్రాఫిక్ లాగా ఉంటుంది. కానీ యేసయ్య మనసు అలా ఉండదండి. యేసయ్య కుటుంబాల్లో ఆయన బిడ్డలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది తెలుసా, ఒకరికి ఇప్పుడు కూడా పెట్టేవారే మనసు ఉంటుందండి వాళ్ళకి. నిజమే. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు మార్చిన తర్వాత ఇతరులకు ఎప్పుడు కూడా మంచి చేయాలనే మనసు. అవునండి. రోమీయులకు రాయబడిన పత్రికలో ఒక్కసారి చూద్దాం. 12వ అధ్యాయం 13వ వచనం చదివినాను ఒకసారి. వాళ్ళు ఎలాగుంటారంటండి? రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఎట్ట చేయాలంటండి? ఎప్పుడు పోతారనే కొంతమంది పొమ్మని లేక పొగెట్టినట్టుగా ఉంటుంది వ్యవహారం. పాస్టర్ గారు ఎట్టాగే పాపం ఏదో ప్రార్థన చేద్దామని ఆ రోజు చీకటి అయిపోయింది పాపం అని చెప్పేసి ఆయన పాపం ఇంట్లో ఉండి ఇవాళకి బస్సులు అందం లేని పాపం ఆయన అక్కడ ఉంటే వీళ్ళు అనుకున్న గదిలోకి వెళ్ళి ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకున్నారంట. ఇక మాట్లాడుకొని ఆయన ఎట్టాకొట్టి ఈ రాత్రి మనకి పంపించకపోతే మనకి ఇబ్బంది అయిపోద్ది, ఇక్కడే అన్నం అంటాడు, ఇక్కడే పడుకుంటానంటాడు, ఎందుకు వచ్చింది అని చెప్పేసి గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత ఎందుకు గొడవ అయిందో అర్థం కాదు, కానీ ఆ అమ్మాయిని మాత్రం బాధేసాడంట. తగటక బాధేసేస్తే ఆ అమ్మాయి బేరమంట అటు ఇటు పారిపోతున్నట్టుగా అరిచేస్తుందంట గట్టి గట్టి. మరి ఆమె అరుతుందో ఈయన కొడితే వాళ్ళ భారితే బాగోదని చెప్పి ఏం అరుతుందో తెలియదు, కానీ మొత్తానికి ఇంట్లో ఎట్లుంటుందో తెలుసు కొన్ని కుటుంబాల్లో ఊరు వాడ యాగం అయ్యేటట్టుగా అరుపులు కేకలు ఉంటాయి. క్రైస్తవ కుటుంబాలు అలా ఉండొచ్చా? క్రైస్తవ కుటుంబాల్లో తనులాటలు ఉండొచ్చా? పోట్లాటలు ఉండొచ్చా? ఆయన ఏదో పాపం ఏదో ఎలా దూరం నుంచి వచ్చాము పలకరిద్దామని ఆయన వస్తే ఇవన్నీ చూసి ఇక ఇక్కడ ఉంటాం అనవసరం అని చెప్పి ఆయనే పాపం ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాక బయట కూర్చుని అరుగు మీదే కూర్చున్నాడంట. ఆయన ఎటు వెళ్ళాలా, ఈ ఆటో వచ్చుద్దామని చెప్తే ఈ రూపాయలు ఆయన అన్న ఊరుకో, మరి బాగా దెబ్బ తగిలిందా, కొట్టాలని కొట్టలేదు కలే, మరి బాగా దెబ్బ తగిలిందా ఏంటే నువ్వు అంత గట్టి గడిచేవు అసలు కానీ అంట. లేదులే నేను ఏడవాళ్ళని ఏడవలేదులే, పాస్టర్ గారు వెళ్ళిపోతాడని నేను ఏడిచాను అన్నట్ట. ఆయన ఎక్కడున్నాడు? ఆయన అన్నట్ట నేను వెళ్ళాలని వెళ్ళలేదులే, నేను వద్దామని చెప్పేసి ఆయన మళ్ళీ వెనక్కొచ్చాడు. అంటే మన కుటుంబాల్లో కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఆతిథ్యం ఇవ్వాల్సిన కుటుంబాలు ఆతిథ్యం ఇవ్వకోకుండానే ఎప్పుడు ఎవరిని ఎలగొడదామా అనేది. కానీ ఒక స్త్రీ ఉందండి, రండి, మొదటి రాజుల్లో ఉంటుంది మాట చూపిస్తాను మీకు ఒకసారి. ఘనురాలు షూనేమి పట్టణస్థురాలుగా అమ్పింది. మొదటి రాజులు 17వ అధ్యాయము
సరే, 2 రాజులు 4వ అధ్యాయము 9 నుంచి 10 చదివాను. 2 రాజులు 4వ అధ్యాయము 9 నుంచి 10 చదివాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చూచి అక్కడ పరుండెను. చూసారా, ఇక్కడ షూనేం అనే పట్టణములో గనురాలైన ఒక స్త్రీ అని ఉందన్నట. పేరేంటండి ఉంది? మనిషి పేర్లు ఉంటాయా, ఉండవా? మరి గనురాలైన ఒక పేరు అది. ఒక దైవజుడిని ఘనంగా ఎంచింది కాబట్టి ఆమెకి ఏం పేరు పెట్టారు అక్కడ? అందుకని నన్ను ఘనపరచు అని ఏం చేస్తాడు ఆయన? ఘనపరుస్తాను అన్నాడు. అంటే ఆమె ఒక దైవజనుడని ఆమెకు అర్థమయ్యి ఆమె తన యజమానుడితో చెప్తుంది ఈ మాట. మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతను మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అతను బస చేయొచ్చని అతనితో చెప్పింది. ఎందుకంటే ఆమెకు అర్థమైంది, భక్తి గల దైవజనుడిని నేను ఎరుగుతును. ఒక భయభక్తులు కలిగిన దైవజనుడిని నాకు తెలిసిందయ్యా. ఆయన కోసం మన ఇంట్లోనే ఒక చిన్న గది కట్టించి ఆయన వచ్చినప్పుడల్లా కొంచెం రెస్ట్ తీసుకుంటాకి ఆయనకి, అంటే తన యజమానుడు కూడా అలాగేనమ్మా. ఎందుకంటే కొన్నిసార్లు ఒక దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వాలన్నా కూడా దేవుని కృప ఉండాలని అందరికీ దొరకదండి. అందరూ దొరుకుతున్నారా? సారేపతులు ఎంతమంది వెధరాళ్ళు లేరండి? మరి ఏ లేక ఆహారం పెట్టినా ఆ వెధరాలు మాత్రమే కరువులో పోషించబడింది కదా. ఒక దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వగలిగిన విశ్వాసము, ఆ మెట్టులో మన క్రైస్తవ కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మందికి మనం ఎలా ఉండాలంటే దీవెనకరంగా ఉండాలని. దానివల్ల దేవుడు ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించలేదా? ఎందుకంటే ఆమె హృదయమంతటితో దైవజనుడిని ప్రేమించి ఆతిథ్యము చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఆమెలో ఉన్న లోటును కూడా దేవుడు చూసి ఆమెకి ఏదైతే ప్రాబ్లం అనిపించిందో బిడ్డల లేని పరిస్థితిని బట్టి దేవుడు ఆమెకి కుమారుని కూడా దేవుడు అనుగ్రహించాడు. అవునండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమను ప్రధానమైన ఆజ్ఞను కూడా మనం వహిస్తే దేవుడు తప్పకోకుండా మన జీవితాల్లో, అందుకన్నాడు ఇవ్వుడి. నిజమే. ఎప్పుడూ కూడా నువ్వు ఇచ్చేవారిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నిన్ను ఎప్పుడూ కూడా పైవాడికి ఉంచుతాడు. అవునండి. దేవుని పరిచర్యలో కూడా మనం ఎలా ఎప్పుడు ఉండాలని తెలుసా? నువ్వు ఇచ్చేవారుగా ఉన్నప్పుడు ఆకాశ వాక్యం లేపి పట్టజాలనంత విస్తారమైన దీవెన నేను కుమ్మరిస్తానని దేవుడు వాక్యం చెప్తుందండి. అవునండి. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఎప్పుడైనా సరే పరిచర్యలో గనక దైవజనులకు యెహోవా అయా మేము ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు చాలా సంతోషం. మన మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది కూడా మరి దైవజనులకైనా సరే అనేక మంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ గృహాలు ఇచ్చి వాళ్ళు ఎంత డిస్కంఫర్ట్గా ఉన్నా సరే వాళ్ళని నిజంగా ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. మనం నేర్చుకోవాల్సింది అదే. ఒక క్రైస్తవ కుటుంబాలుగా మన కుటుంబాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? ఆతిథ్యము చేసే కుటుంబాలుగా ఉండాలి, గృహాలుగా ఉండాలి. అలాంటి గృహాలని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. అవునండి. మరి మన కుటుంబాలు ఎప్పుడూ కూడా ఒక దీవెనకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనము వారికి ఎప్పుడు కూడా ఆతిథ్యం చేసేవారు ఉండాలి. మూడోది ఆశీర్వాదం పొందిన గృహం అంట. ఏ గృహం ఇది? మొదటిది ఏంటిది? రక్షణ పొందిన గృహము. రెండోది ఆతిథ్యము చేయి గృహము. మూడవది ఆశీర్వాదము పొందిన గృహము. అవునండి. ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే, మీరు మొదటి దినవృత్తాంతాలకు రండి ఒక మాట. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 14వ వచనం చదివినాను ఒకసారి. దేవుని మందసము ఓబేదేము ఇంటిలో అతని కుటుంబం వద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని కూడా ఏం చేశాడంటే ఆశీర్వదించాను. ఈ ఆశీర్వాదం ఎలా వస్తుందంట చెప్పండి?
మీరు 17 అధ్యాయం 27 వచనం ఒకసారి చదవనా? అదే అధ్యాయంలో 17 అధ్యాయము 27 వచనం. ఇప్పుడు నీ దాసుని నీ సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. అది ఎన్నటికీ ఆశీర్వించబడును. నాతో చెప్పండి ఈ మాట, యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వించబడి ఉండును. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వించాలి. దేవుడు ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో ఏదైనా చేయాలంటే దేవుని కృప లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అవునండి, నువ్వు ఈ రోజున ఎంతన్నా కష్టపడి ఉండొచ్చు, కానీ నీ అప్పులు తీరాలన్నా, నీ ఇల్లు కట్టబడాలన్నా, నీ ఇంట్లో వివాహాలు జరగాలన్నా, నీ ఇంట్లో ప్రతి వ్యాధి నుంచి వాళ్ళు విడుదల పొందాలన్నా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అవసరం. ఆయన్ని ఒకడు హెచ్చిస్తాడంట, ఆయన్ని ఒకడిని తగ్గిస్తాడు. మరి నిజమైన ఆశీర్వాదం ఆయన దగ్గర పొందుకోవాలంటే, మనం ఆశ్రయించే కుటుంబంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? ఈ ఓబేదేవు ఇంటిలో అంట 3 నెలలు మందసం ఉందంట. ఎన్ని నెలలు? 3 నెలల్లో అతని చరిత్ర మారిపోయింది. కొన్నిసార్లు 3 సంవత్సరాలైనా 30 ఏళ్ళు అయినా మన బతుకులు మారినట్టుగానే ఉంటాయి. అలా ఉండటానికి కాదండి. దేవుని ఆశీర్వాదం పొందిన ఆ కుటుంబంలో దేవుని మందసము చూడండి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు ఎప్పుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టడు. మీరు పైవారుగా ఉంటారు కానీ కింద వారికి ఉంచనన్నాడు. మీరు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేసేవారికి ఉంచనన్నాడు. ఈ 3 నెలల్లో ఓబేదోము ఇల్లు ఆశ్చర్యించబడిన సంగతి దావీదుకు తెలిసినప్పుడు దావీదు అరే మందసం వాళ్ళ ఇంట్లో ఉందంట, వాళ్ళు ఎంతో దీవించబడుతున్నారంట, ఇప్పుడు ఆ మందసం మళ్ళీ ఎక్కడ రావాలి? మన యెరూషలేము తీసుకొచ్చేలాకున్నాడు. ఒకటి, నీ ఆశీర్వాదము చూసి కుటుంబంలో అనేక మంది మందిరానికి వచ్చేటట్టుగా ఉండాలి తప్ప మనం ఎప్పుడూ కూడా ఒకరు చెయ్యి చాపేటట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదన్ను. అందుకని దేవుని సన్నిధిలో నీకు ఏదైనా కావాలంటే నువ్వు ఇంటికి వెళ్ళబాక, వదినా ఇవాళ ఏం వండేవు, ఏం కూర వండేవు అని ఇప్పుడు అడగబాక. అవసరమైతే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయి. ఆ దినమందు దేవుడు ఏలియాకి కాకుల చేత పోషించినట్లుగా దేవుడు నిన్ను పోషించగలిగింది. దేవుడు అవును, దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. దేవుడు కార్యములు చేయగలిగిన దేవుడు, ఆయన చేయగా ఆపగలిగిన వాడు ఎవడో. అందుకని మన కుటుంబాల్లో ఎలా ఉండాలి తెలుసా? అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండాలంటే మన కుటుంబాల్లో ఏముండకూడదు తెలుసా? రండి ఒక్కసారి ఎఫెసీయులు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు కొంచెం చదవనా? మన కుటుంబాల్లో ఎలాంటి వాతావరణం ఉండాలో చెప్తున్నాడు అక్కడ. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనం. మీలో జారత్వమే గాని ఏముండకూడదు అంటండి? మీలో జారత్వమే గాని వివాహము కాకముందు చెడ్డ పనులు చేసే పాపాన్ని జారత్వం అంటారు. జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. వాటి పేరు కూడా ఎత్తొద్దు అన్నాడు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని. ఏం మాట్లాడాలంటండి? కృతజ్ఞతావచనమే మాట్లాడాలి కానీ మీరు బూతులైనను ఏం మాట్లాడకూడదంటే. మరి ప్రార్థనలు బూతులు మాట్లాడవచ్చా? కొన్నిసార్లు అది మనం మర్చిపోతున్నారు చాలా కుటుంబాల్లో. ఊత పదాలు కొన్నిసార్లు మనలో నుంచి గబుక్కుని అలాగ బూతు మాటలు రాకూడదు. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి అంట నోరు మాట్లాడద్దు. నీ మనసులో గనక గబుక్కుని అలాంటి ఊత పదాలు బూతు మాటలు వస్తున్నాయి అనుకోండి, నీ యొక్క కుటుంబంలో ఇంకా నీ ఆశీర్వాదం నువ్వు ఇంకా అణిచేసుకుంటున్నావు. దేవుడిని ఆశ్చర్యించాలని చూసినా నీ నోరు బాగాల. బూతులైనను మాటలైనను. ఏ మాటలమ్మా? పోకిరి మాటలు. పోకిరి మాటలు అంటే ఎక్కువగా ఈ యొక్క కాన్వర్జేషన్లో కొంతమందిని ఒకళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా, ఒకళ్ళని కించపరుస్తున్నట్టుగా, గర్వంతో అహంకారంతో మాట్లాడుతున్న మాటలు ఇంకా పోకిరి మాటలను. సరసోక్తులైనను. సరసోక్తులు అంటే ఎవరితో మాట్లాడతారండి ఎక్కువగా?
ఏదో వరుసకి బావలు కానీ మరదలు కానీ కొంతమంది ఇంటి పేరటోళ్ళని పట్టుకుని కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అలాగూ ప్రార్థనలు రాకముందు ఒకవేళ అలాగ మాట్లాడే అలవాటు ఏమైనా ఉండొచ్చేమో, కానీ నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం పొందిన కుటుంబంగా నీవు ఉండాలంటే నీలో ఎప్పుడు కూడా ఇలాంటి సరసోక్తులు, ఒక ఏదో బావమరుదులను కానీ కొంతమంది ఆ ఇంటి పేరటోళ్ళని బట్టి కొంతమందిని ఏం చేస్తారంటే వాళ్ళు వీళ్ళేదో పెద్దవాళ్ళు అయినట్టుగా వాళ్ళేదో తక్కువ వాళ్ళు అయినట్టుగా నలుగురిలో వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడే ఆ స్వభావం, ప్రార్థనకు వచ్చినప్పుడు మనం అలాంటి మాటలన్నీ కూడా కటాఫ్ చేసేయాలి. నా నోరు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకని మనం ఆశ్చర్యించవాడిని దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మనం ఆశ్చర్యించాలంటే మన నోరు ఎట్ట ఉండాలా? బూతులు మాట్లాడొచ్చా? సరసోక్తులు మాట్లాడొచ్చా? పోకిరి మాటలు మనం మాట్లాడొచ్చా? ఏముండాలి మనలోంచి? కృతజ్ఞత వచనమే కానీ. మనలో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని మందిరానికి వస్తున్న మన జీవితంలో కూడా చాలా మెలకువ కలిగి ఉండాలి. ఇంకో కుటుంబం ఉంది, మాదిరికరమైన గృహం. అది ఏ గృహం అంటే? మాదిరికరమైన గృహము. నేను దీని గురించి ధ్యానించినప్పుడు కొర్నేలి కుటుంబమే జ్ఞాపకం వచ్చింది నాకు. రండి ఒక్కసారి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువున్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూసారా, తన కుటుంబాల గురించి ఏం చెప్తున్నాడు? తన ఇంటి వారందరితో కలిసి ఎలా ఉన్నట్టండి ఆయన? దేవుని యందు భయభక్తి కలిగి ఉండేవాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అలా ఉండటం అది చాలా గ్రేట్. శతాధిపతి అంటే ఏంటి? 100 మంది మీద అధికారి. అన్యుడైన కొర్నేలి నిజంగా తను ఎంతగా అంటే ఎల్లప్పుడూ కూడా, మళ్ళీ చదువున్నాను ఒకసారి, ఆ 2వ వచనం ఒకసారి చదువు. తన కుటుంబంతో ఎలా ఉన్నాడు? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడు. దేవుని యందు భయభక్తులు పడండి. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అదండి, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసి ఉండండి. చేతలే కాదండి, క్రియల్లో కూడా ఉందండి, మాటలే కాదు. చూడండి, తను ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఎలాగంట? తన ఇంటి వారందరితో కలిసి. కొర్నేలి కుటుంబం ఎలా ఉందంటండి? మాదిరికరమైన కుటుంబంగా ఉందండి. అనేక మందికి అది ఒక యోగ్యమైన కుటుంబంగా కనపడుతుంది. అక్కడ లోకంలో ఎంతమంది లేరండి? దేవునికి ఎంత ఇష్టమైన కుటుంబంగా ఉందంటే, పేతురు గారు అక్కడ ఎప్పేలో చర్మకారి ఇంట్లో ఉన్నాడు. ఆయన్ని పిలిపించుకుని వీళ్ళ బంధువులు ఉన్నారు, వీళ్ళ రక్త సంబంధులు ఉన్నారు, వీళ్ళ స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దేవుని మాటలు వినాలని దేవుడు దర్శనం ముందు మాట్లాడి, ఆ దర్శనం ద్వారా నువ్వు వెళ్ళి ఎప్పుకి వెళ్ళి పేతురు గారు పిలిపించుకో. దేవుడు నిజంగా ఆ కుటుంబం విషయంలో ఎంత సంతోషించాడంటే, ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని మనం పిలవాలంటే ముందు మీ అబ్బాయి చెప్పుకునేవాళ్ళు లేరా? మీ ఆయన చెప్పుకునేవాళ్ళు లేరా? ఆ అవకాశం ఇవ్వాల కొర్నేలి. ఆ కుటుంబంలో ఎంతకంటే ఒక్కడో పిన్ పాయింట్ చేసి మీ అమ్మ ఎట్టుంది, మీ ఆవిడ ఎట్టుంది, మీ పిల్లలు ఎట్టున్నాడు, మీ నాన్న ఎట్టున్నాడు అని అనగలిగిన అవకాశమే లేని కుటుంబంగా ఆ కుటుంబం ఉండటాన్ని బట్టి దేవుడు ఎంత సంతోషించి తెలుసా? మళ్ళీ ఎల్లప్పుడూ ప్రార్థన చేసే కుటుంబం అంటాడు. ఇలాంటి యోగ్యమైన కుటుంబంగా, మాదిరికరమైన కుటుంబంగా ఒక క్రైస్తవ కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి. రోజున దేవుడు వారిని బట్టి సంతోషించి ఎప్పెలో చర్మకారి ఇంట్లో పేతురున్నాడు, 2 దూతలను పంపించి ఈ పనివారిలో ఆయన చెప్పు మాటలు మీరు వినాలని చెప్పేసి దేవుడు ఒక దర్శనంలో తేటగా మాట్లాడి ఆ వర్తమానం తెలియజేశాడంటండి. చూడండి, ఎందుకంటే ఎంతోమంది ఆయనకి స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు. ఒక క్రైస్తవ కుటుంబంలో కొన్నిసార్లు నేను చెప్తే ఎవరింటారులేండి అనుకునే మనసులో కొంతమంది ఉండొచ్చేమో. అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడికి ఎంత సంతోషం వేసిందంటే, అరే ఈ కుటుంబం పిలిచి ఎవరు రారు? ఆ 2-3 రోజుల నుంచి పేతురు గారి కోసం వెయిట్ చేస్తున్నారు. కాగిత గౌరవంతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఇంట్లో.
మరి వచ్చినప్పుడు కొర్నేలి గారి భార్య పాప వాళ్ళందరికీ ఊరికనే ఉపవాసం పెట్టింది అంటున్నారా? వాళ్ళకి మళ్ళీ కాపీల దగ్గర టిఫిన్లు చేశారా? మళ్ళీ అనే వారాలు ఉంటాయి కదా. వాళ్ళకి అన్ని పాప ఆతిథ్యాలు చేస్తూ, వాళ్ళకి అన్ని మర్యాదలు చేస్తూ, ఆమె బాధ ఏంటి తెలుసా? అరే వీళ్ళకి సువార్త లేదు, మా బంధువులకు లేదు, రక్త సంబంధం లేదు, అన్నదమ్ములకు లేదు, చాలామంది దేవుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా, వీళ్ళలో కొన్ని కుటుంబాలను పట్టుకో ప్రభా, ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా, నిజంగా దేవుని కొరకు మాదిరికరమైన కుటుంబంగా, యోగ్యమైన కుటుంబంగా ఈ కొర్నేలి కుటుంబం ఉన్నప్పుడు దేవుడు ఎంత సంతోషించినట్లుగా ఒక క్రైస్తవ కుటుంబంగా మనల్ని బట్టి కూడా దేవుడు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆఖరిగా తీర్మానం చేసుకున్న కుటుంబం అంటండి ఇది. ఏ కుటుంబం ఇది? తీర్మానం చేసుకున్న కుటుంబము. నిజమే, ఎందుకంటే లోకంలో చాలా ఒత్తిళ్ళు వస్తాయి. ప్రార్థనలో నీ కుటుంబము దేవుని కోసం నిలబడుతున్నప్పుడు సందరాయివా, బొమ్మను పెడుతున్నావు, నువ్వు రాపది ఇలా డబ్బులు ఇచ్చేయి, తలకు 2000 వేసుకుంటున్నారు. నిజమే. ఇలాగూ దేవుని కొరకు అయ్యా మేము యూదులము, మేము ఆ పని చేయము, నేను దేవుని నమ్ముకున్నాను, నా కుటుంబం దేవునికి నమ్మకుంది, ఒకప్పుడు నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం జీవించినప్పుడు దేవుడు నన్ను ప్రేమించి నన్ను కాపాడి నన్ను ఈరోజు నా దేవుడు ఈ స్థితిలో ఉంచాడు, మీకు ఇవ్వలేక కాదు, నా దేవునికి నేను అవమానపరచలేను, నా దేవుని ఎదుట నేను ధైర్యంగా రేపు నిలబడలేను, నేను ఈ పని చేయలేను. దయచేసి తీర్మానం చేసిన కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి వారితో యెహోషువ అంటున్నాడు ఒక రోజున. రండి యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనిడి. చూసారండి, ఇంకా అన్నాడు, ఏమన్నాడు? మీరెవరిని సేవింప కోరుకుని నేను ఎవరిని సేవింపకొనను, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదను, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను. నిజంగా ఎంత ధైర్యంగా మాట్లాడాడు, ఎంత ధైర్యంగా మాట్లాడగలిగాడు తెలుసా? నిండు వృద్ధాప్యంలో మోషే వృద్ధాప్యం నుండి దేవుడు ఇలా చెప్తున్నాడు, అబ్బాయి దేవుడు మీకు తోడుకుంటా అన్నాడు, మీరు ఎవరు భయపడద్దు. ఎన్నోసార్లు దేవుడు వాళ్ళతో మాట్లాడినా, ప్రవక్తలు మాట్లాడినా ఇశ్రాయేల్లో కొన్నిసార్లు మాట వినకోకుండా ఈ రోజున చాలామందిలో కూడా చెప్పుకుంటా, క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా లోక సంబంధమైన ఆచారాల్లోనూ అన్య సంబంధమైన వాటిలో పాలు పంపులు పొందొచ్చు, లోకంలో ఏదో సంతోషం ఉందనుకుంటే ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? పేరుకు క్రైస్తవులుగా ఉంటూ దేవుని కుటుంబం అని చెప్పుకుంటూ కూడా దేవుని దుఃఖపెట్టే కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. యెహోషువ అందుకని వాళ్ళతో ఇసిగిపోయినాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా ఇంటి వారిని కూడా ఏం చేస్తాను? యెహోవాని మేము సేవిస్తాం. అవును, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యెహోషువతో అన్నాడు, నేను నీకు తోడుకుంటాను, భయపడబాక. ఎక్కడ? ధర్మశాస్త్రానికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోబాక. ప్రభా నన్ను నమ్మి మోషే గారి తర్వాత నన్ను ఎన్నుకున్నావయ్యా, నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రభా నేను నమ్మకంగా నిలబడాలయ్యా, నా కుటుంబాన్ని బట్టి నీ నామానికి ఎక్కడ అవమానకరంగా ఉండకూడదు ప్రభా, నా ముందు నీవు ఉన్నావయ్యా, నేను ఎక్కడా భయపడకూడదయ్యా, నువ్వు సామాన్యమైన ఆ భయంకరమైన కార్యాలు జరిగించిన దేవుడయ్యా, నేడు కూడా మాతో ఉన్నావయ్యా, నువ్వు ఇలాంటి గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నప్పుడు మేము ఎందుకు భయపడాలయ్యా? తన హృదయమంతుడితో కూడా నిజంగా దేవుని కొరకు నిలబడాలని ఒక తీర్మానం చేసుకున్నాడండి. ఆయన అన్నాడు, అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యములెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడునా, అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా,
సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచెను. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచెను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానమైన కార్యమును చేయగలిగిన దేవుడు అండి ఆయన. మన దేవుడు ఎవరంటండి? అసమానమైన వాడు, అసాధారణమైన కార్యాలు నీ కొరకు చేయగలిగాడు. ఎప్పుడో తెలుసా? దేవుని కొరకు నేను నిలబడతాను, దేవుని కొరకు నేను బ్రతుకుతాను. ఇన్ని పోరాటాలు గుండా వెళ్ళాడు తెలుసా? ఒకటి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హేళన చేసిన, నిన్ను వ్యతిరేకంగా ఎన్నో నిందలు వేసిన, నువ్వు సందాయకపోతే ఊళ్ళో ఎట్ట తిరుగుతావు నేను చూస్తా. నువ్వు సందాయకపోతే నువ్వు సస్తే ఎవడొస్తాడో చూస్తావు. ఇలాంటివి దూషణ మాటలు చేసే సమాజంలో మనం ఉన్నాము. దేవుడు పిరికి తన ఆత్మ మనకి ఇవ్వలేదు. ఏమిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ గలవ ఆత్మనిచ్చాడు. మన ముందు ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారండి. నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషించేటట్టుగా మన కుటుంబం ఉండాలి తప్ప ఒక పిరికివాడిలాగా మనం ఉండకూడదు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడిన మొట్టమొదటి పేరేంటి తెలుసా? పిరికి వాళ్ళంట దేవుని రాజ్యానికి వెళ్ళారంట. పిరికివారుగా మనం ఉండటానికి కాదు దేవుడిని పిలిచింది. దేవుని కొరకు నువ్వు ఏదైనా సావైనా బతుకైనా దేవుని కోసం నిలబడటానికి దేవుడిని పిలుచుకున్నాడు. ఒక క్రీస్తును కలిగిన కుటుంబాలు, మన కుటుంబాలు ఎలా ఉండాలో తెలుసా? రక్షణ పొందిన కుటుంబాలుగా నీవు ఉండాలంటున్నాడు ఆయన. ఆతిథ్యము చేయే గృహముగా నీవు ఉండాలంటున్నాడు ఆయన. అందుకని ఆశీర్వాదం పొందిన గృహముగా ఉండాలన్నాడు. మాదిరికరమైన గృహం ఉండాలి. తీర్మానం చేసుకున్న యెహోషువ గృహంలాగా మనం ఉండాలి కోరుకున్నాడు. మనం ఎప్పుడు కూడా పిరికి వాళ్ళలాగా ఉండటానికి కాదండి దేవుడు. అందుకన్నాడు మనం ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతామో, ఆఖరిగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉండినట్లు ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఎవరంటండి? మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరుంటారో తెలుసా? ప్రభు ఉంటున్నాడు. నేను మీతో ఉంటాను, మీలో ఉంటున్నాడు ఆయన. మీలో ఉండి సంచరిస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన చూపించే గృహంగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభా నా కుటుంబంలో ప్రభా నాయనా నీ కొరకు తీర్మానం చేసుకునే కుటుంబం ఉండాలని నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను బలపరుస్తా. కానీ ఇప్పుడు ఇష్టపడుతున్నాడు ఆయన. నువ్వు రక్షణ పొందిన కుటుంబంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున అనేక మంది దైవ జనులకు ఆతిథ్యము చేసే గృహం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓ భేదం ఇంటి వల్లే ఒక ఆశీర్వాదం పొందిన ఇల్లు వల్లే నువ్వు ఉండాలనుకుంటూ కోరుకుంటున్నాడు ఆయన. కొర్నేలి కుటుంబం వల్లే కుటుంబంతో కలిసి మాదిరికరమైన కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని కొరకు నిలబడాలంటే నువ్వు ఒక తీర్మానం చేసుకో. ప్రభా అయా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని ధైర్యంగా చెప్పినట్లుగా ప్రభా అయా నీ కొరకు నిలబడటానికి నాకు ధైర్యం దయచేయి ప్రభా. నా విశ్వాసాన్ని బలపరచు ప్రభా అంటూ నేను నాకు చిన్న ప్రార్థన చేసుకో. హృదయమంతుడితో ప్రభుతో చెప్పు ప్రభా నీ కొరకు నిలబడాలనుకుంటున్నానయ్యా. ఎన్నోసార్లు ఓడిపోతున్నానయ్యా. ఎన్నోసార్లు ప్రభా ఆయన జయించలేని వాడికి నేను ఉంటున్నాను ప్రభా. నా చేయి పట్టుకు నువ్వు నడిపించు ప్రభా. నా చేయి పట్టుకుని నడిపించు ప్రభా. పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభా పేతురు చేయి పట్టుకుని ఉంచోబెట్టావయ్యా. పేతురు శోధించబడుతున్నప్పుడు పేతురు కొరకు నువ్వు ప్రార్థన చేసావు ప్రభా. అవునయ్యా పేతురు నాయనా నువ్వు బలపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పినట్లుగా ప్రభా అనేక మంది కొరకు ప్రార్థించే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలి ప్రభా.
ఇంకా రక్షణ పొందిన వారిగా మా కుటుంబాలు ఉండనివద్దు ప్రభా. ఇంకా లోకస్తుల వలె పోకరి మాటలు ప్రభా, సరసోక్తులు మాట్లాడే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండనివద్దయా. ఆతిథ్యమిచ్చే కుటుంబాలకు ఉండాలయా. పరిచర్యలో సహకరించే కుటుంబాలుగా మా బిడ్డలు ఉండాలి ప్రభా. అయా నీ సేవలో ప్రభా నాయన, అయా నాయన 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 మా ఇంటి వారితో కలిసి ప్రభా, కుటుంబం అంతా కూడా ప్రభా నీ పరిచర్లో పాలు పంపులు పొందే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలి ప్రభా. అంటే నాయన ఓబేదోం ఇల్లు ఆశ్రయించబడినట్టుగా మా ఇల్లు కూడా ఒక ఆశ్రయించబడిన కుటుంబాలు ఉండాలయ్యా. అప్పులని కాడి నుంచి మా కుటుంబాలు విడిపించిన ప్రభా, లోతైన సరస్వత్తులు నడిపించే పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, మా నమ్మదగిన దేవా, నీ దయలో నీ కృపలో ప్రభా ఈ ఉదయకాలం నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. ఒక క్రైస్తవ గృహం ఎలా ఉండాలో అయ్యా ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నిన్ను ఆరాధించే కుటుంబాలకు ఉండాలని, నిన్ను గణపరిచే కుటుంబాలకు ఉండాలని, అయ్యా మా జీవితాల మా ద్వారా మా కుటుంబాల ద్వారా నీకు మహిమకరంగా ఉండాలని ప్రభా తండ్రి నాయన. అయ్యా కొర్నేలిని ప్రభా మా ముందు ఉంచావయ్యా. ఒక పాపి అయిన జక్కయ్య కూడా తన ఇంటి వారికి రక్షణ సంపాదించినట్లుగా తన ఇంటి వారి ముందు ఉంచావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. నీ కృపల మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ఈ దిన ముందుకైనా ఓహో శివాలే ప్రభా మీకు తీర్మానం చేసుకొని ప్రభా నీ కొరకు బ్రతకాలని ప్రభా ఆశ కలిగిన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. నీ వాక్యం ముద్ర వేయండి. బలహీనలు కూడా జ్ఞాపం చేసుకొని కృంగిని వారు లేవనెత్తగలిగి నీ ఒక్కడవే, బలహీనలు బలపరచాలని ఒక్కడవే ప్రభా. తండ్రి నీ సన్నిధి మాతో ఉంచి నీ వాక్యం ప్రకారం జీవించే జీవితాలు మా కుటుంబాల్లో అనేక మందిగా మేము నేను ఆరాధించే కొరకు మాకు దయచి నీ దేవునితో పంపించండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.